వై డస్ గాడ్ అలౌ ఈవిల్? చెడు జరగడానికి దేవుడు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నాడు? అది బైబిల్ సేస్, జేమ్స్ చాప్టర్ 1 verse 12 to 14, కీడు విషయమే మనిషిని దేవుడు శోధింపనేరడు. మరి భూమి మీద మనకు ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ డిసాస్టర్స్ జరుగుతున్నాయి కదా. న్యాచురల్ డిసాస్టర్స్ జరిగినప్పుడు దేవుని పర్మిషన్ లేకుండా జరుగుతున్నాయా? దేవుని పిల్లలారా గమనించండి, లేఖనాల్లో మీరు బాగా చదివితే దేవుడు ఈ లోకాన్ని సృజించినప్పుడు ఈ రోగాలు, వ్యాధులు, శాపాలు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కలహము, ద్వేషము, అసూయ, క్రోధం, మత్సరం, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కార్యాలు, అత్యాచారాలు, అంధకార క్రియలన్నీ కూడా దేవుడు కలుగు చేస్తాడు అనుకుంటున్నారా? నో 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 నో. చదవండి ఆదికాండం 1-2 అధ్యాయాల్లో దేవుడు కలుగు చేసినవన్నీ కూడా మంచివిగా కలుగు చేశాడు. ఈజ్ అ గుడ్ గాడ్, ఈ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ గుడ్. అన్నీ కూడా మంచిగా కలుగు చేశాడు. అయితే ఎక్కడ జరిగింది పొరపాటు? ఎక్కడ జరిగింది? ఆజ్ఞ అతిక్రమే పాపం అని మొదటి యోహాను పత్రిక 3:1-4 వరకు. మరి ఈ పాపం చేయడానికి మనుషుడు ఎందుకు లోబడ్డాడు అంటే, దురాశ, దుఃఖానికి చేయటం మనం వింటాంగా. దేవుడు అవ్వాలన్న, దేవతలు అవ్వాలన్న కోరికతో ఆదాము అవ్వ చేసిన పొరపాటు అది. ఓకే, వీళ్ళని ఈ విధంగా టెంప్ట్ చేసిన వాడు ఎవరంటే ఫాలెన్ ఏంజెల్ అయినటువంటి లూసిఫర్. ఆ రోజులో ఒక జీవిలో సర్పంలో ప్రవేశించి పాడు చేశాడు. అంటే వాళ్ళని మాట్లాడారు, వీరు లోబడిపోయారు. దేవునికి ఎప్పుడైతే మానవులు ఆకాశమందు, భూమి యందు, సముద్రం పైన సర్వాధికారం మానవునికి ఇచ్చాడు, ఆదికాండం 1:28. అంటే మనుషులైన మనకిచ్చాడు అధికారం. దాన్ని మనం నిలబెట్టుకోకుండా దాన్ని తీసుకెళ్ళి ఆదాము అవ్వలైనటువంటి వీళ్ళిద్దరూ, మానవులందరికీ మూలపురుషులైన వీళ్ళిద్దరూ అపవాది చేతిలో పెట్టారు. అపవాది మంచివాడా చెడ్డవాడంటే ఈజ్ ఈవిల్. ఆ ఈవిల్ వాడు పరిపాలన కోరుకున్నారు. మరి అతనికి ఓట్లేసి అతను గెలిపిస్తే అదే పరిపాలన చేస్తాడు. ఆ సృష్టి అంతటా కూడా తారుమారైపోయింది, గందరగోళం చేశాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ భూమి ఆకాశం తొలగించేంత వరకు అధికారం ఇచ్చాడు. ఈ అధికారం ఈవిల్ అనేటువంటి సైటన్ చేతిలోకి వెళ్ళిపోయింది, మనుషుడే ఇచ్చాడు. కాబట్టి ఎప్పటి వరకు ఉంటాడంటే ఆనాటి నుండి ఈ భూమి ముగింపు వరకు వాడు అధికారం చలాయిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అధికారం అలా ఇచ్చాయి. ఇప్పుడు మనం ఓట్లు వేసామనుకోండి, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు 5 సంవత్సరాలు ఏలుబడి చేస్తూనే ఉంటారు. మనమే కదా అధికారం ఇచ్చాం. కావాలంటే మరి 5 ఏళ్ళు ఆగాలి. అలాగే ఈ భూమి ఉన్నంత వరకు దేవుడు ఇచ్చాడు, కానీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇవ్వాల ఆదామావకి. ఆదామావని ఎంత ప్రేమించాడంటే, భూమి ఉన్నంత వరకు మీదే, మీ మానవులైన మీకే ఇచ్చేస్తున్న అధికారం ఉన్నది. ఆకాశము, భూమి, సముద్రం. ఇప్పుడు న్యాచురల్ డిసాస్టర్ జరిగితే ఎక్కడ జరగాలి? భూమి మీద. ఆకాశం, టొర్నాడోస్, హరికేన్స్, భయంకరమైన తుఫానులు, అలాగే సముద్రంపై రకరకాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని ప్రమేయం లేకుండా, దేవుని పర్మిషన్ లేకుండా కూడా జరుగుతాయంటే దుష్టుని యందు ఉంది లోకమని లేఖనం మాట్లాడుతుంది. సర్వలోకము దేవుని దృష్టిలో ఉంది, దేవుని సృష్టిలో ఉంది సర్వలోకము. కానీ భూమండలం మీద కొన్ని అధికారాలు వాడి చేతికి ఇవ్వబడ్డాయి. కాబట్టి లూకాసు సువార్త 4:6 ఈ అధికారం అంతా నాకు ఇవ్వబడి ఉన్నది, నేను ఎవరికి ఇవ్వాలంటే వారికి ఇస్తాను అన్నాడు. సో వానికి ఇవ్వబడిందంట, నాది అంటలేదు. ఈ అధికారం అంతా నాదంటలా, నాకు ఇవ్వబడింది అంటే ఎక్కడుండో తెచ్చుకున్నాడు. అది ఆదాము అవ్వ దగ్గర నుండి. వాళ్ళకి అది ఎవరిచ్చారంటే సృష్టికర్త అనేది. మీరు మీ పిల్లల్ని ప్రేమించి మీరు ఇచ్చిన అధికారం, ఒక వస్తువుని వాళ్ళు తీసుకెళ్ళి చెడ్డవాడి చేతిలో పెడితే అతను పాడు చేస్తాడు. మరి సృష్టికి అంతటి మీద అధికారం దేవుడు మనుషులకి ఇచ్చినప్పుడు, మనుషులు తీసుకెళ్ళి అపవాదికి ఇస్తే ఈవిల్కి ఇచ్చినప్పుడు ఈవిల్ చేస్తున్నాడు ఈ పనులు. కనుక జరుగుతున్న చెడుని మీరు చూస్తున్న ఈవిల్ అంతా కూడా దేవుని యొద్ద నుండి కాదు, దుష్టుడైన అపవాది వల్ల జరుగుతుంది. ఓకే, మానవులందరినీ రక్షించాలని తన సర్వాన్ని నీ కొరకు అర్పించాడు ఆయన కుమారుని రూపంలో. ఆయన విశ్వాసం ఉంచి రక్షణ పొందమని ప్రభు కోరుతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.